హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక 3 ట్రెడిషనల్ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇవి మా రాయలసీమ స్పెషల్ అండి. వేడి వేడి అన్నంతో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈరోజు వంటలు అయితే పప్పుచారండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే బీన్స్ ఫ్రై, తర్వాత చింతపండు పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ చింతపండు పచ్చడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఈ పచ్చడి రాగి సంగటిలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. లేదు వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఆల్రెడీ కుక్కర్లో ఒక మీడియం సైజు కందిపప్పుని ఉడికించి పెట్టేశానండి. ఒక కప్పుకి ఒక 3 కప్పులు నీళ్లు వేసేసుకొని, ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసేసాను పప్పుని. ఇంకా ఆ పప్పు ఉడికిన తర్వాత దాన్ని అప్పుడే మెదపకుండా ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టేశాను. ఇంకా ఆ చింతపండు రసం వేసేసాను. ఆ పిప్పులో కూడా ఇంకొంచెం నీళ్లు వేసేసుకొని పులుపుకు సరిపడా నేను ఆ చింతపండు రసం వేసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని ఈ విధంగా చేతితో కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఈ విధంగా తుంచి వేసేసేయాలండి. నేనైతే ఇలాగే వేస్తాను పప్పుచారుకి. మీకు కావాలంటే కొద్దిగా చాకుతో కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. కానీ పప్పుచారులో మనం తినేటప్పుడు ఈ విధంగా కొంచెం టమాటోలు పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కొద్దిగా వేసుకోవాలండి. ఈ విధంగా పప్పుచారులో మనం కరివేపాకు వేసుకొని ఉడికించి పప్పుచారు చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పప్పుచారు. మరుసటి రోజు కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఈ పప్పుచారుని మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు పప్పు అనేది ఈ చింతపండు వేసాం కదా, ఉడికిపోయింది. టమాటోలు కూడా మ్యాష్ అవ్వకుండా కొంచెం ఆ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి మీదనే కొద్దిగా అలా పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకోవాలండి. పప్పు ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. మరీ మెత్తగా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఈ టమాటోల్ని మాత్రం పప్పు గుత్తితో అక్కడక్కడ అలా మనం మ్యాష్ చేసుకోవాలి. కానీ పప్పుచారులో ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు వేపుడైతే బీన్స్ వేపుడండి. ఇవి నాటు బీన్స్ అనమాట. 1/2 కేజీ బీన్స్ని చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసేసాను. కుక్కర్ తీసేసుకొని ఆ బీన్స్ ముక్కలను వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు వేసానండి. ఇంకా నీళ్లు వంపను. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒకే ఒక విజిల్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ పెట్టకూడదండి. చూడండి, ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసే చూడండి, మనం వేసిన నీళ్లు వంపకుండా కరెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని పచ్చడి కోసం అన్నీ ఒక్కొక్కటి 1 by 1 చేసేసుకోవాలి. మనకు అప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని నూనె లేకుండా ముందుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గుప్పెడు పచ్చి కరివేపాకండి. కడిగేసిన తర్వాత ముందు కరివేపాకును వేసి 1 నిమిషం వేయించుకోవాలి. అందులో నీళ్లు ఉంటాయి కదా, అవి పోయే వరకు. ఇప్పుడు ఇందులో ఒక 15 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకున్నామంటే మనకు విత్తనాలు కూడా వేగి పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది. అంటే కరివేపాకు కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఎండుమిరపకాయలను వేసేసుకోవాలి. ఇది ఎండు కరివేపాకు కంటే కూడా పచ్చి కరివేపాకు వేసి చేసుకుంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి. అవి తీసి పక్కన పెట్టేశానండి. అవి చల్లారే లోపల మనం ఇక్కడ పప్పుచారుకి పోపు వేసేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసి ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసి అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని చూడండి, పోపు అనేది మనం ఈ విధంగా బాగా వేయించుకోవాలి. పప్పుచారుకి ఈ విధంగా వేయించితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం పప్పుచారుని రెడీ చేసుకున్నాం కదా, ఈ పోపు ఇందులో వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 2 నిమిషాలు ఒకే ఒక ఉడుకు వస్తే చాలండి. ఎక్కువ ఏమి మనకు ఉడకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు ఉడికిపోయింది. మంచి గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ పప్పుచారు చేసుకున్నప్పుడు కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ, లేదు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై,
ఎగ్ ఫ్రై, తర్వాత ఎండు చేప అంటాం కదా, ఉప్పు చేప, అదైతే సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసేసాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అవన్నీ వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని చూడండి. ఇప్పుడు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బీన్స్, ఆ బీన్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో నీళ్ళేమీ వంపకూడదండి, కొద్దిగా నీళ్ళున్నా కూడా వేసేసుకోవాలి. కానీ మనం కొద్దిగా వేసాం కాబట్టి వంపకుండా ఒక విజిల్ ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ బీన్స్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కాంబినేషన్గా వంకాయ కానీ, లేదు బెండకాయ కానీ, దొండకాయ, అలా మీకు నచ్చిన వెజిటబుల్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోండి. గోరు చిక్కుడుకాయ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇప్పుడు వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కచ్చా పచ్చగా దంచుకున్న పుట్నాల పొడి అంటే మనం కొబ్బరి చట్నీ చేస్తాం కదా అండి, ఆ పప్పులు కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఒకసారి కలిపేసేసుకోవాలి. అంతే అండి, బీన్స్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. నేను ఈ మెథడ్లో చేసిన పప్పుచారుకి కొత్తిమీర వేయనండి, కానీ ఇక్కడ ఫ్రైకి మాత్రం వేశాను. అది కూడా వెంటనే బాక్స్లో వేయకుండా కొద్దిగా పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చింతపండు పచ్చడికి, అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టాను. ఆ చింతపండుని వేసేసుకొని రుచికి సరిపడ రాళ్ళుప్పు వేసేసుకొని జస్ట్ లైట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నీళ్లు వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, అలాగే ఒక 8 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది. అసలు మీరు ఒక్కసారి వేడి రాగి సంగట్లో కానీ అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి, ఈ పచ్చడి ఎంత బాగుంటుందో. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది బాక్స్లోకి తీసి పక్కన పెట్టేశాను. ఇంకా బీన్స్ కూడా కొద్దిగా చల్లారిపోయిందండి. వేడి మీదనే మనం వేసామంటే పప్పులు వేసాం కదా, స్మెల్ అనేది వస్తుంది, వేడి మీద వేయకూడదు. సో కొద్దిగా చల్లారిన తర్వాత వేసి బాక్స్లో వేసి మూత పెట్టేశాను. ఇంకా పప్పుచారుని కూడా ఈ విధంగా ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేస్తున్నానండి. ఈ 3 రెసిపీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మళ్ళీ కామెంట్ చేయండి. సూపర్గా ఉంటాయండి, అందరికి కూడా బాగా నచ్చుతాయి ఈ 3 వంటలు కూడా. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసేసాను. కాబట్టి చూసారు కదా అండి, ఈరోజు రెసిపీలు కాంబినేషన్ రెసిపీస్ వచ్చేసి పప్పుచారు, వేడి అన్నంలో తిని చూడండి. అలాగే ఇడ్లీలోకి తినచ్చు, దోశలోకి, చపాతీలోకి, అన్నిట్లో కూడా బాగుంటుంది. అలాగే చింతపండు పచ్చడి సూపర్గా ఉంటుందండి, స్టోర్ కూడా చేసుకోవచ్చు. బీన్స్ ఫ్రై, కాబట్టి ఈ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి. నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని కూడా వీడియో అప్లోడ్ చేశాను. ఇంకొక మంచి కాంబినేషన్ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.